హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ అండి. ఈరోజు ఎంతో సింపుల్గాను టేస్టీగా అటుకులు వడలనేవి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అటుకుల వడలకి ఎటువంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదు, అంతకంటే ముఖ్యంగా ఎటువంటి పిండి రుబ్బాల్సిన అంత అవసరం లేదనమాట. చూసారు కదా వడలు అనేవి ఎంత మెత్తగానో ఫ్లఫీగా ఉన్నాయో. ఈ వడలు అనేవి ఎక్కువ ఆయిల్ కూడా అబ్జర్వ్ చేయమన్నమాట. ముందుగా ఒక చిన్న కప్పుకు కొంచెం తక్కువగాను అటుకులు అనేవి యాడ్ చేసుకున్నాను. ఇవి నేను తెల్ల అటుకులు తీసుకున్నానండి. మీరు కొంచెం గట్టి అటుకులు ఉంటాయి కదా, అవి తీసుకున్నా పర్లేదు. ఒక మిక్సీ జార్లోకి అటుకులు అనేవి యాడ్ చేసి వీటిని మెత్తగా పొడిలాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసి అందులోకి ఒక కప్పు సూజీ రవ్వ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, అటుకుల పొడి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇది అనేది ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాము. అలాగే ఒక కప్పు సూజీ రవ్వ కూడా యాడ్ చేసుకుందాము. ఒక కప్పు నిండా సూజీ రవ్వ, అలాగే కప్పుకు కొంచెం తక్కువగా అటుకులు అనేవి యాడ్ చేశాను. చూసారు కదా. అలాగే ఒక కప్పు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది నార్మల్గా ఉండాలండి, పుల్లగా ఉండకూడదు. ఈ విధంగా పెరుగుని చిలికించుకున్నది యాడ్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేటప్పుడు ఎక్కడైనా ఉండలు కానీ గడ్డలు కానీ కట్టకుండా మనం పిండిని ప్రెస్ చేస్తూ బాగా కలపాలన్నమాట. ఇలా కలపడం వల్ల వడలు అనేవి చాలా మెత్తగాను, అలాగే ఇలా ఒక 5-6 నిమిషాల వరకు కలుపుకొని ఈ పిండిని మనం బాగా కలిసేలాగా బీట్ చేస్తున్నట్టుగా కలపాలండి. చూసారు కదా, ఈ విధంగా కలిపే విధానంలో మీకు ఏమాత్రమైనా బాగా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకోండి, లేదా ఒక 2 స్పూన్ల పెరుగు అనేది కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు అనమాట. ఈ విధంగా పిండి అనేది కలుపుకొని మనం మూత పెట్టి 1/2 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 లేదా 3 బంగాళదుంపల్ని ఉడికించుకొని ఒక చిన్న మిక్సీ జార్లో పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, 1/2 అవర్ తర్వాత పిండి అనేది ఈ విధంగా కొంచెం గట్టిగానే ఉంటుంది. ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదనమాట. మనం బంగాళదుంప పేస్ట్ అనేది ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇది ఉడికించుకున్న బంగాళదుంపని మనం మిక్సీ జార్లో వేసుకొని ఇంత మెత్తగా పేస్ట్ చేసుకున్నాం అనమాట. ఈ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్టు, అలాగే 1 స్పూను జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, 2 లేదా 3 ఇంచుల అల్లం ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే యాడ్ చేసుకోలేదన్నమాట. ఇష్టం ఉన్నవారు కారంగా తినడానికి వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇవన్నీ యాడ్ చేసుకొని పిండిని బాగా కలపాలండి. ఈ కలిపే విధానంలోనే వడ అనేది మనకి ఫ్లఫీగా వస్తుందన్నమాట. ఏమాత్రం ఈ పిండి కొంచెం గట్టిగా అనిపించినా మరి పిండిని బాగా కలపాలండి. ఇలా కలిపిన పిండి అయితేనే వడలు అనేవి చాలా మెత్తగా వస్తాయి. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా పిండి మాత్రం కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకొని బాగా కలపాలన్నమాట. ఇలా కలిపే విధానంలో వడ అనేది చాలా మెత్తగాను అలాగే క్రిస్పీగా కూడా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు కలిపితే వడలోకి జిగురుదనం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే మనం బంగాళదుంప పేస్ట్ అనేది యాడ్ చేసాం కదా, అందుకనే ఆ జిగురు అనేది ఏర్పడుతుంది. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ అనేది సరిపడా యాడ్ చేసుకొని మీరు ఇలాంటి అరిటాకు కానీ లేదంటే ఏదైనా ఆయిల్ కవర్ కానీ తీసుకొని వడలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా వడలు అనేవి ప్రిపేర్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. అప్పుడు స్టవ్ని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది నార్మల్ హీట్లో ఉన్నప్పుడే ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కువగా ఆయిల్ హీట్ అవ్వడం వల్ల త్వరగా నల్లగా అయిపోయే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఒక్కొక్కసారి ఆ వడలు అనేవి బ్రేక్ అయిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుకని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని కాగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసి ఈ విధంగా 2 వైపులు తిప్పుకుంటూ వడలు అనేవి కాల్చుకోవాలండి. ఎంతో సింపుల్గా ఈ వడలు అనేవి తయారు చేసుకోవచ్చు. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఎటువంటి పిండి రుబ్బేంత అవసరం లేదు, అలాగే ఎక్కువ టైం కూడా తీసుకోదన్నమాట. ఎంతో సింపుల్గాను టేస్టీగాను అటుకుల వడలు అనేవి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.